కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు మా మాటలు మీరు వినాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఎటువంటి ఒత్తిడి కదా, బలవంతం దీని వెనక ఏమీ లేదు, కానీ మీరు సత్యాన్ని గ్రహించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని ఉంది. నిజమేనండి. వాస్తవానికి చెప్పాలంటే దేవుడు మనిషిని చేసినప్పుడు తన రూపంలో తన పోలుకు చొప్పున మనుషులను చేశాడు. దేవుని రూపం మహిమ స్వరూపం, దేవుని యొక్క స్వభావం పరిశుద్ధత, ఆ రెండు మనిషికి ఇచ్చి దేవుడు ఈ లోకంలో మనిషిని సృష్టించాడు. కానీ పాపము చేయడం ద్వారా మనిషి ఆ పోలికను ఆ స్వరూపాన్ని కోల్పోయాడు. వాస్తవానికి పాపం అంటే అక్కడ ఏదో కాదు, కానీ దేవుడు ఏది వద్దన్నాడో ఆ పని చేయడమే పాపం. దేవుని వాక్యంలో ఉంది, ఆజ్ఞాతి క్రమమే పాపము అని వ్రాయబడి ఉంది. ఆ పాపమునకు వచ్చు జీతము మరణము అని వ్రాయబడి ఉంది. దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుడు వద్దన్న పని చేయడం ద్వారా మనిషి జీవితంలోని దేవుని పోలిక దేవుని మహిమను కోల్పోయి మరణం అనేది మనిషి జీవితంలోకి వచ్చింది. అప్పుడు మనిషికి ఈ రూపం వచ్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు, మనలో ఉన్న పాపములను క్షమించగలిగిన సమర్థుడు ఆయనే. కాబట్టి మన పాపములను క్షమించి మనలను పరలోక ప్రాప్తులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మీలో చాలా మంది అనుకోవచ్చు, మేము కూడా అంటాం, మీరందరూ చాలా మంచి వాళ్ళే, మీరెవరు చెడ్డవారని చెప్పడానికి మీరు రాలేదు. కానీ మనందరికీ తెలియని ఒక అపవిత్రత పాపము అనేది ఉందండి. వాస్తవానికి పాపము అంటే ఎవరినో ఏదో అన్యాయం చేస్తేనే, అక్రమం చేస్తేనే, ఎవరి జీవితాల్లో మరి నాశనం చేసేస్తేనే పాపం అని మనం అనుకుంటాం. కానీ పాపం అంటే మన హృదయాల్లో నివాసం చేసే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అసూయలు, మత్సరాలు, వ్యభిచారాలు, మరి ఇలా రకరకాల దురాలోచనలు, దొంగతనాలు, మరి రకరకాలుగా మరి ఇంకొకరి మీద మరి ఆడిపోసుకోవడం, ఇవన్నీ కూడా మనుషుల జీవితాల్లో ఉన్న పాపాలే. వీటినన్నింటినీ కూడా జయించగలిగే శక్తి ఎవరికీ లేదండి. యేసు ప్రభునందు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క చెడు లక్షణాలు, పాపపు గుణాల నుండి మరి క్షమాపణ జరుగుతుంది, మార్పు కలుగుతుంది. పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, మారు మనస్సు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఒక అవగాహన అనేది యేసు ప్రభులో మనకు కలుగుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ పాపములు మన హృదయాల్లో ఉంటే ఏముందిలే, అందరూ అలానే ఉన్నారు, సమాజంలో ఆ మాత్రపు మరి స్వార్థం అనేది లేకుండా బ్రతకడం అనేది అసాధ్యము అని ఒకవేళ మనం ఆలోచించుకున్నట్లయితే, ఈ యొక్క బలహీనతలు, ఈ యొక్క పాపపు ఆలోచనలు, తలంపులు, అసూయలు, మత్సరాలు, ఈ యొక్క చెడు గుణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే మనము పాపులుగానే చేర్చబడతాం, పాపులుగానే ఉంటాం. ఆ పాపం ద్వారా వచ్చే యొక్క జీతమైన ఆ మరణాన్ని మనం అనుభవిస్తాం. ఆ మరణానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తా ఉన్నాడు. మన పాపములకు క్షమాపణ ఇస్తానంటున్నాడు. మన పాపములు మనల్ని నరకానికి తీసుకొని వెళ్తాయి. కానీ యేసు ప్రభు వారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరినూ చేరలేరని దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి, మీ హృదయాల్లో ఆయనకు చోటు ఇవ్వండి. యేసయ్య నా పాపాన్ని క్షమించండి, నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నా హృదయంలోకి మీరు రండి, మా హృదయంలో ఉన్న పాపమునంతటిని కూడా క్షమించండి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు మన హృదయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన బలవంతంగా వచ్చే దేవుడు కాదు, కానీ ఆయన మనం అనుమతిస్తే, ఆహ్వానిస్తే మన హృదయాల్లోకి వచ్చే దేవుడు. కానీ ఈ పాపం ద్వారా మనిషి ఈ లోకములో దేవునికి దూరం అయిపోతున్నాడు, నరకానికి దగ్గరైపోతున్నాడు. వాస్తవానికి నరకము తప్పించబడాలని, మోక్షానికి వెళ్ళాలని, స్వర్గానికి వెళ్ళాలని మనం చేయని ప్రయత్నాలు లేవు. దాని కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడతాం, ఎంతో ప్రయాస పడతాం, ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం. ఎవరి శక్తి తీరా వారు ఎంతో ప్రయాస పడతారు ఎన్నో విధానాలుగా. కానీ పాప క్షమాపణ అనేది మన ప్రయత్నాల వల్ల రాదు, కానీ యేసు ప్రభు వారి యొక్క కృప వల్ల జరుగుతుంది. ఆయన విశ్వసిస్తే చాలు, మనం రక్షింపబడతాం. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క ఆహ్వానాన్ని మీరు అందరూ అంగీకరించాల్సిందిగా కోరుచున్నాను. ఎవరు కూడా మరి మీ యొక్క విధి విధానాలు ఏమి వదిలిపెట్టి రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీ హృదయంలో యేసు ప్రభు మా హృదయంలోకి మీరు రండి, నా హృదయంలోకి మీరు ఆసీనుడిగా ఉండండి, మీరే దేవుడు అని నేను నమ్ముతున్నానని
మీరు ఆయన ఆహ్వానించినట్లయితే మీ హృదయాల్లోకి ఆయన వస్తాడు, స్వస్థతనిస్తాడు. నిరాశ, నిస్పృహలు, వేదనలు, కన్నీరు ఎవరు అర్థం చేసుకోలేని నిరుత్సాహ పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నిన్ను అర్థం చేసుకునే గొప్ప దేవుడు యేసు ప్రభువారు. నీ మనసు నెరిగిన గొప్ప దేవుడు అయినా మన హృదయాంతరంగంలో వేదన, బాధ, దుఃఖము, ప్రతి వేదన కూడా యేసు ప్రభువారు తీసివేయగలరు, క్షమించగలరు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన రూపంలోకి మార్చబడడానికి, ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి యేసు ప్రభువారు మిమ్మల్ని అందరినీ ఆయన రక్షించును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింప చేయును గాక. ఆమేన్.